హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల చిరకాల వాంఛైనటువంటి పెండింగ్ బకాయిలు, కొత్త వేతన సవరణ పిఆర్సీ మరియు మధ్యంతర భృతి ఐఆర్ వంటి కీలక అంశాలపై జేఏసీ అమరావతి నాయకత్వం గళమెత్తింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ఆల్బర్తి విద్యాసాగర్ గారు మరియు ఇతర ముఖ్య నాయకులు ఒక భారీ ప్రెస్ మీట్‌ను నిర్వహించి ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం ముందు ఉంచారు. గత ప్రభుత్వ హయాం నుండి పేరుకుపోయినటువంటి దాదాపు 33,000 కోట్ల భారీ బకాయిల వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను వారు ఈ సందర్భంగా వివరించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల 7,300 కోట్ల రూపాయలను విడుదల చేయడం పట్ల వారైతే హర్షం వ్యక్తం చేస్తూనే మిగిలిన బకాయిలను కూడా త్వరితగతిన చెల్లించాలి అని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వృద్ధులకు అందవలసినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 నాటికి కొంతవరకు క్లియర్ కావడం ఊరటనిచ్చే విషయమని, కానీ ఇంకా అందాల్సిన వారు చాలామంది ఉన్నారనైతే వారు గుర్తు చేశారు. కరువు భత్యం, డిఏ బకాయిల విషయంలో ఉద్యోగుల్లో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ పెన్షనర్లకు ఏప్రిల్ నెలాఖరులోగా మరియు సిపిఎస్‌తో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు మే నెలాఖరులోగా ఈ బకాయిలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టమైన సమాచారమైతే ఉంది అని నాయకులు వెల్లడించారు. ధరల పెరుగుదల ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో 2018 నాటి పాత జీతాలతో బ్రతకడం ఉద్యోగులకు పెను భారంగా మారిందని, అందుకే 2023 నుండే అమలు కావాల్సినటువంటి 12వ వేతన సవరణ కమిషన్ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే నియమించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. కేవలం పీఆర్సీ నియామకమే కాకుండా అది అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి తక్షణమే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరారు. వేతన సవరణ అనేది ప్రభుత్వ దయ కాదని, అది ప్రతి ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కు అని వారి సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగుల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని జేఏసీ కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్యూస్, గురుకులాలు మరియు ఔట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్నటువంటి 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలి అని డిమాండ్ అయితే చేశారు. సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం ప్రకారం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కనీస వేతన స్కేల్ అమలు చేయాలని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. ఎన్నో ఏళ్లగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి వీరికి సరైన వేతనం లేకపోవటం వల్ల
వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరో కీలకమైన అంశం ఏమిటంటే 2004 కంటే ముందే ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన దాదాపు 11,000 మంది ఉద్యోగుల పరిస్థితి. వీరందరినీ మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కిందకు తీసుకురావాలని, దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే సానుకూలంగా స్పందించారని వారు గుర్తు చేశారు. మరి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే మరి ఆ 11,000 కుటుంబాల సామాజిక భద్రత లభిస్తుంది. వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మేరకు. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై కూడా జేఏసీ దృష్టి సారించింది. వారికి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే క్లియర్ చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. చివరగా ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఉద్యోగుల సమస్యల పట్ల చూపుతున్న సానుకూల దృక్పథాన్ని జేఏసీ అభినందించింది. ప్రభుత్వంపై భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బకాయిల విడుదలలో వేగం పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా పీఆర్సీ మరియు ఐఆర్ వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుండి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని లక్షలాది మంది ఉద్యోగులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారని ఏపీ జేఏసీ నేతలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తమ ప్రసంగాన్ని అయితే ముగించారు.